గుడ్ మార్నింగ్ అండి అందరికి. డే 2, డే 1.5 అదిరిపోయింది వ్యూ మాత్రం. ఇలాంటి వ్యూకి నిద్రలేస్తే డే అంతా చాలా పాజిటివ్గా ఉంటుందండి, అదిరిపోద్ది. మన రూమ్ దగ్గర నుంచి డ్రోన్ ఎగరేసి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ వాటర్ ఫాల్ కనబడుతుంది కదా, ఈ వాటర్ ఫాల్కి ఆ నీళ్లు కొండపై నుంచి వస్తున్నాయి. కొండపై నుంచి వచ్చి ఊరు మధ్యలోంచి వెళ్ళి అలా సముద్రంలో కలిసిపోతుంది. నిన్న నైట్ ఈ విలేజ్కి వచ్చాం కదా, దీని పేరు క్వివిక్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. డే 2 ఈరోజు మనకి ఫర్ ఐలాండ్స్లో. యాక్చువల్గా మనం ఐస్లాండ్ వెళ్ళినప్పుడు పఫిన్స్ అని ఒక బర్డ్స్ ఉంటాయి, అవి మనం మిస్ అయ్యాం ఐస్లాండ్లో చూడడం. అవి ఆగస్ట్ మిడ్ వరకు ఉంటాయి అనమాట. అందుకే ఇప్పుడు మనం ఈ ఫర్ ఐలాండ్స్కి వచ్చాం పఫిన్స్ని చూద్దామని. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు కంప్లీట్గా వెదర్ మొత్తం పాడైపోవడం వల్ల, అంటే వర్షం గాలి ఎక్కువ ఉండడం వల్ల పఫిన్స్ టూర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మన బ్యాడ్ లక్ ఈరోజు. బట్ పర్లేదు, ఈరోజు వేరే డే ఉన్న ప్లాన్ ఈరోజు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఉన్న పఫిన్స్ వేరే నెక్స్ట్ డేకి ఎప్పుడైనా మూవ్ చేద్దామని ఆఫీస్ వాళ్ళతో మాట్లాడదామని వెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం మరి ఏమవుద్దో. అదృష్టం కొంచెం కలిసి రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే పఫిన్స్ని చూడడం అంత ఈజీ కాదు. మనకి లాస్ట్ టైం మిస్ అయ్యాం, ఇప్పుడు కూడా మిస్ అయితే మళ్ళీ అంత దూరం రాలేం కదా. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. లొకేషన్స్ అయితే ఏ కార్నర్ ఎటు చూసినా సరే ఫోటో ఫ్రేమ్ లాగా ఉందండి, మామూలుగా లేదు. మొత్తం క్లౌడ్స్ అన్ని దగ్గరికి వస్తున్నాయండి, మనకు దారి కూడా సరిగ్గా కనబడతలేదు. మనం మబ్బుల మధ్యలోంచి వెళ్తున్నట్టుంది. సో మొత్తానికి మనోడు ఇందాక వెళ్ళాడు, అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, ఆఫీస్ అని ఉంది గూగుల్ మ్యాప్స్లో అడ్రస్. కానీ అక్కడికి తీరా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు. సో ఏం చేసామంటే ఇంకా అది వదిలేసి డైరెక్ట్గా కొత్త బుకింగ్ చేసేసుకున్నాం వేరే వెబ్సైట్లో రేపటికి. సో ఈరోజు చేయాల్సిన పఫిన్ టూరు రేపటికి పోస్ట్పోన్ చేసాం. బట్ మరి రేపు వర్షం పడకుండా ఉంటుందో తెలియదు. అక్కడ ఏమైనా మెన్షన్ చేస్తుందంటే వెబ్సైట్లో ఈ టూర్ అనేది 1-2 అవర్స్ ముందు వరకు కూడా ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు అంట వాళ్ళు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇప్పుడైతే రేపటి ప్లాన్ ఈ రోజుకి ముందుకి ప్రీపోన్ చేసాం. ఇప్పుడు ఒక మంచి హైకింగ్ చేయడానికి వెళ్తున్నాం ఒక స్పాట్కి. లొకేషన్ మామూలుగా ఉండదు అసలు. డ్రైవింగ్ చేస్తుంటే ఇక్కడంతా కార్ నడుపుకుంటూ వెళ్తుంటే చూడడానికి మెస్మరైజింగ్ ఉందండి, 2 కళ్ళు సరిపోవట్లేదు. లొకేషన్స్ చూస్తున్నారు కదా మీరు, క్లౌడ్స్ కొండపైకి వెళ్ళినప్పుడేమో క్లౌడ్స్ మన దగ్గరికి వచ్చేసినాయి. చాలా అమేజింగ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఎవడో సైకిల్ మేలిపోతున్నట్టు ఇంకొకటి నడిచి వచ్చేస్తున్నాడండి. అసలు ఏంటో ఈ వెదర్ లో ఏంటో జాగింగ్ చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ.
గాలి చాలా విపరీతంగా దారుణంగా ఉందండి, అందుకే ఇంకో జాకెట్ వేసుకున్నాను. మీకు వెనకాల లేక్ కనబడుతుంది కదా, ఈ లేక్ ఈ ఫరో ఐలాండ్స్లోనే అన్నిటికంటే పెద్ద లేక్ అనమాట. దీని పేరు సర్వోక్స్ వాతన్. ఫరో ఐలాండ్స్లోనే అన్నిటికంటే ఫేమస్ అయిన ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాం. అదిరిపోద్ది ఆ వ్యూ పాయింట్. కాకపోతే ఇప్పుడు మనం దిగిన స్పాట్ ఇక్కడ క్లోజ్డ్లో ఉంది, సో ఇంకో రూట్లో వెళ్తున్నాం. చూసారు ఇక్కడ గ్రాస్ ఎలా ఉందో, ఈ రూఫ్ అమేజింగ్ ఉంది చూడడానికి. ఈ ఫరో ఐలాండ్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ చాలా బాగున్న ప్లేస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వెనక లేక్ కనబడుతుంది కదా, ఆ లేక్ అలా వెళ్ళి 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 సముద్రంలో కలిసిపోద్ది. సముద్రంలో ఎలా కలుస్తుంది, ఒక వాటర్ ఫాల్లో పడుతుంది కింద. అది మనకి ఎండ్ పాయింట్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఒక ఇల్యూజన్లా కనపడుతుంది అనమాట. కొండపైన లేకు, కింద సముద్రం. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి చూద్దాం మనం, అది ఎలా కనపడుతుందో పైనుంచి. క్రేజీ. గాలి చాలా ఎక్కువ ఉంది, ఒకవేళ గాలి తక్కువ ఉంటే డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటున్నాను. దొరికేసింది మనకి అసలైన పార్కింగ్ ఏరియా దొరికేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి హైకింగ్కి వెళ్దాం మనం. చూసారా చాలా ఉన్నాయి వెహికల్స్ ఆల్రెడీ. సో ఇది ఎంట్రీ. పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి ఇలా ఇదన్నీ చూడొచ్చు అనమాట, ఇవన్నీ వ్యూ పాయింట్స్. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మీకు చూపించాను కదా లేక్. ఈ లేక్ ఇలా ఇక్కడ సముద్రంలో కలిసిపోద్ది కింద. చూడండి ఎలా ఉంటుంది అది సముద్రంలో కలిసిపోయే వ్యూ ఇది. సో చాలా పెద్ద లేక్ ఇది. మనం ఇలా ముందుకు వచ్చి ఇక్కడ ఎండింగ్ పాయింట్ దాకా నుంచి చూడొచ్చు. ఇదంతా సముద్రం. ఆ టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ఈ హైకింగ్ ఇంచుమించు 1 గంట ఉంటుందండి. 50 నిమిషాల నుంచి గంట సేపు హైకింగ్ చేయాలన్నమాట. ఇదిగోండి టికెట్ ఇలా ఉంటుంది. లేక్ ఇలా వచ్చి ఇక్కడ స్టార్ట్ అయిందా, ఇలా వచ్చి ఇక్కడ చూడండి దూరంగా సముద్రంలో కలిసిపోతుంది. ఆ సముద్రంలో కలిసిపోయే పాయింట్ ఆ వెనకాల కొండ వెనకాల ఉన్న సముద్రం, ఇక్కడ ఉన్న ఈ లేకు రెండు ఒకటే లైన్లో ఉన్నట్టు కనబడుతుంది. ఏదో మధ్యలో చిన్న కొండ అడ్డు ఉన్నట్టు, చిన్న రాయి అడ్డు ఉన్నట్టు. కానీ ఇది లేకు, ఆ కింద సముద్రం. అందుకే ఇల్యూజన్ అంటారు. అక్కడక్కడ మనకి వర్షం పడుతూ ఉండే మూలనే వాటర్ క్రాసింగ్స్ కూడా ఉన్నాయి. కొంచెం మంచి డ్రెస్ అని తెచ్చుకోవాలి మీరు. హైకింగ్ బూట్స్ ఉంటే బెటర్. హైకింగ్ బూట్స్ లేకపోతే కొంచెం ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ. మనం ఆ చివరి నుంచి వచ్చామండి. చూసారా మొత్తం అంతా ప్లేన్ రోడ్డు. ఇంకా హైకింగ్ అని మీరు ఇబ్బంది పడక్కర్లేదు. అంత పెద్ద హైకింగ్ ఏమి ఉండదు. సింపుల్గా ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఈ ఎండ్ పాయింట్కి వెళ్ళాలండి. ఆ ఎండ్ పాయింట్ ఆల్రెడీ కొంతమంది మనుషులు ఉన్నారు. మీకు జూమ్ చేసి చూపిస్తాను, కనపడుతుందో లేదు చెప్పండి. కనపడ్డారా? అది 2 ఉన్నారు పైన. కొంచెం డేంజరస్ అంటున్నాడు. ఇంకా అది ఇంకా పడిపోతాం అంటున్నాడు అలాగా కొండపై నుంచి. ఎడ్జ్లకి వెళ్ళొద్దు. ఎక్కేస్తున్నాం. ఇప్పుడు దాకా ప్లేన్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పైకి ఎక్కి రోడ్డు మొదలైంది. అప్పో మొత్తం కొండపైకి. ఓహోహో చాలా డేంజరస్ కనబడుతుందండి. చూసారా పక్షులు. అడు డేంజరస్ అని ఎందుకు చెప్పాడంటే, ఇదిగో ఇక్కడికి వెళ్తాం మనం. ఇప్పుడు అక్కడి నుంచి పడ్డామంటే ఇంకేమన్నా ఉందా, ఏమీ ఎడ్జ్లో ఏం లేదు పట్టుకోవడానికి, డైరెక్ట్ కిందకే. ఇంకా మనం ఇప్పుడు హైకింగ్లో ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చామండి. కనబడుతుంది కదా క్లిఫ్స్ ఎంత పొడుగు ఉన్నాయో. ఈ స్టోన్ ఫార్మేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి చూడడానికి. చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం చాలా డేంజరస్గా, కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకంటే గాలి ఎక్కువ వచ్చిందంటే సడన్గా ఇలా ఒక్క తోపు తోసిందంటే మనకి కిందకి డైరెక్ట్. కొంచెం రిస్కీ స్పాట్ ఇది, కానీ చాలా బాగుంది. మొత్తం సముద్రం అంతా భలే కనబడుతుంది. సీగల్స్ అంటారు ఇక్కడ ఉన్న పక్షుల్ని. చూసారు చాలా ఉన్నాయి సీగల్స్. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. చూసారా ఒకే ఒక ఇల్లు ఉంది ఇక్కడ. ఒక ఇల్లు అదిరిపోయిందండి. అది గ్రాస్ రూఫింగ్తో చాలా బాగుంది. వాట్ ఇస్ బ్రో? డెత్. ఏం కనబడుతుందిరా నీకంటే చావు కనబడుతుంది అంటున్నాడు. అదిగో చావు. పైకి ఎక్కి కొద్దీ రాక్ ఫార్మేషన్స్ కేక పొట్టిస్తున్నాయండి. అద్దరింది. మనం ఇప్పుడు వ్యూ పాయింట్ 2కి వచ్చామండి. లేక్ అబౌవ్ ద ఓషన్. చూసారా ఇది సముద్రం పైన లేక్. నాకు తెలిసి ఇలాంటి ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా లేదు. సముద్రం పక్కన కొండ ఉండడం ఏంటి, కొండ మీద లేక్ ఉండడం ఏంటి, క్రేజీ అసలు.
ఇక్కడ ఒక కేవ్లా కూడా ఉందండి. మరి ఈ కేవ్ ఎక్కడికి వెళ్తుందో. పైన లేక్, కింద సముద్రంలో కేవ్ ఉంది. బాగుంది. సో మనం ఇప్పుడు కొండ పైకి వచ్చాం, బాగా పైకి. ఈ ఎడ్జ్ అన్నమాట, ఇది కంప్లీట్ ఎడ్జ్. చుట్టూ మీకు కనిపించి పక్షుల్ని సీగల్స్ అంటారు. ఈ కొండ, ఈ ప్రాంతం మొత్తం ఇవే ఉన్నాయి, సీగల్స్ అన్నమాట. కంప్లీట్ ఎడ్జ్. ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం జయించిన ఫీలింగ్ వస్తుందండి, అంత బాగుంది. ప్రశాంతమైన గాలి, చుట్టూ మనం తప్ప ఎవరు లేరు. అక్కడక్కడ చిన్న చిన్న పక్షులు. ఆ క్లిఫ్ చూసారా బాబా, ఈ క్లిఫే చాలా బాగుంది, అమేజింగ్గా ఉంది అనుకుంటే ఒక్కసారి ఇటు చూడండి. అది బాబా, ఇక్కడ మంచి లేక్. ఈ లేక్కి ఆనుకొని సముద్రం. క్రేజీ ఉందండి లొకేషన్, చాలా బాగుంది. బాగా హైవే, కొండపైకి వస్తాం. ఇంకా ఇదే హైయెస్ట్ పాయింట్ అనమాట ఈ ఏరియాకి. అదరగొట్టింది. ఇప్పుడు కొండకి అవతల పక్కన ఉన్న మర్జింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఈ కొండ అటు సైడ్ కొంచెం కిందకి దిగాలి. అంతు లేని సముద్రం. ఆ ల్యాండ్ అలా కిందకి వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నట్టుంది చూడడానికి. దగ్గరికంటే వెళ్దాం, ఎడ్జ్కి వెళ్దాం. ఇప్పుడు చిన్న కాలవ, పైన పెద్ద సరస్సు, ఆ పెద్ద సరస్సుని ఆనుకుని ఉన్న మహాసముద్రం. ఇందాక నుంచి మనం లేక్ చూస్తున్నాం కదా, ఇదిగోండి ఇదే సముద్రంలో కలిసిపోయే స్పాట్. అలా వెళ్ళిపోతున్నాయి వాటర్. దగ్గరికి వెళ్ళి చూద్దాం సముద్రంలో ఎలా పడుతుందో వాటర్ అని చూద్దాం. ఇది కొంచెం డేంజరస్ స్పాట్ అండి, కొంచెం రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళండి ఎవరో మరి ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి. సో మనకి ఇక్కడ లేక్ కనబడుతుంది కదండి, ఇది ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం, మర్జింగ్ పాయింట్ దగ్గర. సో ఈ లేక్ పేరు సర్వోక్స్ వాటర్ అనమాట. ఎక్కువగా అయితే ఎక్కువ ఫ్లో లేదు, ఏదో పెద్ద వాటర్ ఫాల్లో పడుతుంది అనుకున్నాను నేను, బట్ వాటర్ ఫాల్లో పడతలేదు. చాలా తక్కువ వాటర్ వస్తున్నాయి. మేబీ ఆ చివరి దాకా లోతుండి ఆ చివరి కొండలు వచ్చినాయి కదా, ఈ కొండ రావడం వల్ల కొండ పైగా ఉన్నట్టుంది. అదంతా లోతుండి అక్కడ ఎక్కువ వాటర్ ఉన్నాయి, బయటికి మాత్రం తక్కువ వస్తుంది. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఇది ఒక్కటే ప్లేస్ అనుకుంటా, లేకు పక్కన సముద్రం. ఇప్పుడు దాకా విండీ క్లౌడీగా ఉంది, సన్న కూడా భలే బయటకు వచ్చిందని టైంకి, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాం కదా, ఈ స్పాట్ని మీకు మంచిగా డ్రోన్ షాట్ కూడా తీద్దాం అనుకున్నాను. కానీ చూసారు కదా, ఇదిగో నా వెనకాల ఈ జాకెట్ కూడా వెనకుంటలేదు, అంత గాలి విపరీతంగా ఉంది. ఇక్కడ ఎగరేసామంటే ఇంకా డ్రోన్ బిస్కెట్ అయిపోద్ది మనకి, అందుకే రిస్క్ చేయాలనుకుంటలేదు. ప్లేస్ మాత్రం వండర్ఫుల్, అమేజింగ్ ఉంది. అసలు మనం ఈ ప్లేస్కి రేపు రావాలి. రేపు అయితే వెదర్ బాగుంది, కానీ ఈరోజు మనం పఫిన్స్ ఐలాండ్ టూర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈరోజు వచ్చాం. బట్ రేపు వచ్చి ఉంటే డ్రోన్ ఎగరేద్దామేమో. ఈరోజు రావడం వల్ల విండ్ ఎక్కువ ఉంది, వెదర్ బాగాలేదు. సో ఇట్స్ ఓకే, అట్లీస్ట్ వర్షం పడకుండా ఉంది, అందుకు ఆనందం. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెనక్కి బయలుదేరుతాం. ఇదంతా 3.5 కిలోమీటర్స్ రావడం, 3.5 కిలోమీటర్స్ వెళ్ళడం. రోడ్ అంతా చాలా ప్లేన్గానే ఉంది, కానీ కొంచెం మడ్డీ వాటరీగా ఉందా చూసుకొని స్లిప్ అవుతారు కొంచెం మంచి ఎక్విప్మెంట్ లేకపోతే. ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర మాత్రం కొంచెం రాళ్ళు ఎక్కువ ఉన్నాయి అన్నమాట బాగానే. బ్రో టర్న్ దిస్ సైడ్ బ్రో. ఇక్కడ మాత్రం బాగా రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇది ఒకటే కొంచెం హైక్ డిఫికల్ట్, మీద అంతా ప్లేన్ వాక్ అనమాట. సో నో ప్రాబ్లం. పెళ్లి చేసుకుని ఇలా అమ్మాయిని తీసుకుని మంచిగా కూర్చుని ఇలాంటి స్పాట్లకు వచ్చి, అది వాళ్ళు చేసే పని ఎంత బాగుందండి, హాయిగా. అక్కడ పువ్వు చూడండి, చిన్నది ఉంది కదా. మనోడు ఫోటోగ్రఫీ స్కిల్స్ మామూలుగా లేవు. ఆ ఫోటో మీకు స్క్రీన్ మీద పెడతాను, అదరగొడుతున్నాడు మనోడు. చూద్దాం ఎలా తీస్తాడు ఫోటో. సో అదండి, ఇక్కడతో వినదిరగాల్సిన సమయం మొదలైంది.
సో లెట్స్ గో బ్యాక్. మనం ప్రస్తుతానికి ఈ డ్రోన్ షాట్లు ఇక్కడ లేకపోయినా మనం బాధపడక్కర్లేదండి. ఎందుకంటే ఐస్లాండ్లో ఇలాంటి ప్లేస్కి వెళ్ళాం. ఇలాంటి ప్లేస్ అంటే లేక్ ఉన్న ప్లేస్ కాదు, బట్ ఇలాంటి క్లిప్స్ అనమాట. కనబడుతున్నాయి కదా క్లిప్స్ ఇక్కడ మీకు. ఇలాంటి క్లిప్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళాం. అక్కడ డ్రోన్ షాట్లు అదరగొట్టాను. ఐస్లాండ్ సిరీస్ బాగా ఎడిట్ చేసి మీకు పెడతాను త్వరలోనే. సో అప్పుడు చూసి ఎంజాయ్ చేయండి డ్రోన్ వ్యూ ఇవన్నీ. చూసారా ఎంత ఎడ్జ్కి అన్నాడు పైన. అయ్యో బాబోయ్, మనం అంత రిస్క్ చేయదలుచుకోలేదులే. నేనంత ఎడ్జ్కి వెళ్ళలేదు. ఒరే 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 చూసుకోరా బాబు, ఫోటోలు ఇంపార్టెంట్ కాదు, ప్రాణం ఇంపార్టెంట్. అంటే ఇందాక ఆ మర్జింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు ఆ మర్జింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనిపించింది. కొత్త అడ్డు రూట్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇంకా కొండ కిందకంటే వెళ్ళిపోతున్నాం ఈ కొత్త అడ్డు రూట్ తీసుకుని. ఇప్పుడు ఇంకా ఒక పాత్లో ఏం వెళ్ళకుండా ఎటు పడితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ అక్కడ ఏం చూడకుండా వెళ్ళిపోతున్నాం. మరి చూద్దాం ఏమవుద్దు. కొంచెం భయం వేస్తుంది, జారుతుందేమోనని. వాటర్ ఫాల్ కనబడుతుందండి, ఈ దగ్గరికి వచ్చేసాం. ఆ తర్వాత గొట్టాలు ఇవ్వాలి. ఇంకా అసలు రూటే లేని దగ్గర అడ్డు రూట్లు తీసుకుని ఎటేటో వెళ్తున్నాం. కింద ఎవరో ఉన్నారో వాళ్ళని చూసిన తర్వాత ధైర్యం వచ్చింది, ఓకే వెళ్ళొచ్చు అని. చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు దిగాం. వెనకాల ఇంకా చాలా పెద్ద కొండ ఉంది, మీకు కనబడతలేదు అది. చూసారా ఎంత కింద దిగాం. చాలా డిఫికల్ట్ పాత్ అండి ఇది మాత్రం. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. సో ఇంక ఇక్కడ దాకా వచ్చాం కదా, ఎంత కష్టపడి చేసాం కదా. డ్రోన్ ఎగరేద్దాం అనిపిస్తుంది. కొంచెం గాలి ఉంది, బట్ కొంచెం రిస్క్ చేసి ట్రై చేస్తాను బాగా తీయడానికి. కానీ మీకు కష్టపడి తీస్తున్నందుకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, రిక్వెస్ట్. లెట్స్ బిగిన్. అంటే వద్దు అనుకుంటానే డ్రోన్ ఎగరేస్తానండి మీకు ఈ వాటర్ ఫాల్ మర్జింగ్ పాయింట్ చూపిద్దామని. కానీ చాలా బాగా వచ్చింది. చాలా తక్కువసేపు తీసాను, బాగా వచ్చింది. కానీ మీరు చూడొచ్చు డ్రోన్ ఎగురుతుంటే ఆటోమేటిక్గా అలా రైట్ సైడ్ జరిగిపోతుంది విండ్కి. అంత ఎక్కువ విండ్ ఫ్లో ఉంది. సో ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదు. మామూలుగా ఇంత విండ్ లేకపోయినా ఉంటే మీకు ఇంకా బాగా తీసి ఇంకా అల్టిమేట్ చూపిద్దును. సో ఎవరన్నా మన డ్రోన్ షాట్స్ ఇవన్నీ మీకు ఇంకా తెలియకపోతే చూడకపోతే ఫిలిప్పీన్స్ వీడియోస్ ఒకసారి చూడండి. ఫిలిప్పీన్స్ సిరీస్ అల్టిమేట్ వచ్చింది. ఇక్కడ మీకు పైన ఐకార్డులు ఇస్తాను. డ్రోన్ షాట్స్ క్రేజీ. సో ఈ డ్రోన్ షాట్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కట్ కంటిన్యూ చేస్తా ఉన్నాను వీడియోని. ఇప్పుడు ఇంక వెనక బయలుదేరుతున్నాం. అన్నిటికంటే రిస్కీ థింగ్ పైకి ఎక్కాలి. ఎన్ని కొండలు దిగాం, ఇప్పుడు అన్ని కొండలు పైకి ఎక్కాలి, చాలా కష్టం. మన షూకి అంటుకున్న బురద అంతా ఇక్కడ తుడిసేస్తున్నాం. ఇంకా ఎలాగో వాటర్ ఫాల్ వస్తుంది కదా, చిన్న వాటర్ ఫాల్ లాంటిది. మనం ఇప్పుడు ఫరో ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం. దీనికంటే మంచి లొకేషన్ లేదనిపించింది, అందుకే ఇక్కడ చెప్తున్నాను నేను. చూసారు కదా ఫరో ఐలాండ్స్లోనే పెద్ద లేక్ అనమాట ఇది. సో ఫరో ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే డెన్మార్క్కి 2 టెరిటరీస్ ఉన్నాయండి. ఒకటి ఫరో ఐలాండ్స్, ఇంకోటి గ్రీన్లాండ్. ఈ 2 డెన్మార్క్ అండర్లోకి వస్తాయి. ఎవరన్నా ఈ రెండింటికి ఎంటర్ అవ్వాలన్నా సో వీసాస్ కానీ ఇవన్నీ డెన్మార్క్ చూసుకుంటుంది. కానీ ఇప్పుడు చూడండి మన ఇండియాకి అండమాన్ నికోబార్ ఐలాండ్ ఉందా, అలాగే ఈ 2 కూడా టెరిటరీస్ అనమాట. కాకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏంటి, మొత్తం మన మోడీజీ ఏం చెప్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా అదే ఆలకించాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఫరో ఐలాండ్స్కి సెపరేట్ గవర్నమెంట్ ఉంది, అలాగే గ్రీన్లాండ్ కూడా సెపరేట్ గవర్నమెంట్ ఉంది. సో ఎవరి గవర్నింగ్ బాడీస్ వాళ్ళకు ఉంటాయి. ఫరో ఐలాండ్స్ మొత్తం ఇంచుమించు 18 మెయిన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 18 ఐలాండ్స్కి ఒక పేరు ఉంది. మనం నేను ఎయిర్పోర్ట్లో దిగిన దాని పేరు సోర్వాగుర్, అది పెద్ద ఐలాండ్. అలా మొత్తం 18 ఉన్నాయి. ఈ 18 కాకుండా చిన్న ఐలాండ్స్ కలిపితే 700 ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఈ 18 పెద్దవి అనమాట. మనం సోర్వాగుర్ దగ్గర ఉన్నాం. ఈ సోర్వాగుర్ వాగుర్ ఇదంతా ఒక పెద్ద ఐలాండ్. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అక్కడ ఉంది లేక్. రేపు నుంచి మిగతా పార్ట్స్ ఆఫ్ ఐలాండ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ కయాకింగ్ కూడా చేస్తున్నారండి, బాగుంది. మనకు అంత టైం లేదులే. ఇక్కడ చూసారా ఈ మౌంటైన్స్ మధ్యలో గ్యాప్ భలే వచ్చింది, ఎవరో రంపంతో కోసినట్టు బాగుంది. మీకు దూరంగా కనబడుతున్నారు జనాలు, అది మెయిన్ రోడ్డు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలవాలి.
ఫైనల్గా టికెట్ కౌంటర్ తీసుకునే ప్లేస్కి వచ్చామండి. మళ్ళీ చాలా ఆకలేసింది, పొద్దు నుంచి ఏం తినలేదు. ఒక చిన్న కేక్, ఒక క్రొసాంట్ తీసుకున్నాను. సూపర్ హంగ్రీ. మనోడు చిన్న కాఫీ తీసుకున్నాడు. నార్మల్గా అంతరెళ్ళి రూట్లో వెళ్తే మనకు టూరిస్టులు అవుతాం, కానీ ట్రావెలర్స్ అవ్వం కదా. ట్రావెలర్స్ అవ్వాలంటే అడ్వెంచర్ చేయాలి. అందుకే ఈరోజు అడ్వెంచర్ చేసి చాలా డిఫరెంట్ రూట్లో వెళ్ళి మంచి వాటర్ ఫాల్ కూడా చూసాం. చాలా ఆనందంగా ఉంది, కానీ బాడీ అంతా పులిసిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా తినేసి మంచి ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళక మాట్లాడదాం దాని గురించి. తర్వాత డిన్నర్ చేయాలి. డిన్నర్ చేయకపోతే ఇంక పని అవ్వదు, పడిపోతాం. ఇవాళ పొద్దున్న నుంచి మంచినీళ్ళ తప్ప ఏం తాగలేదు, బాడీ మొత్తం డ్రై అయిపోయింది బాగా.